మొత్తం హైడ్రా అదే ఇంకేదో కథ ఇంకేదో పెట్టి మూసి ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి, మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిన్నగాక మనం మీరు చూడొచ్చు, కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగలేదు, 13,000 కోట్ల గాట పడ్డదని చెప్పి పేపర్లలో మొన్న 4 రోజుల కింద వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంచిగా ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం, అభివృద్ధి బాటలో ముందు కురుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడ్డట్టు అయింది? ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు, నడిపేటోళ్ళ ఆలోచన విధానం, నడిపేటోళ్ళ ప్రణాళికలు చక్కగుంటే అన్ని చక్కగుంటాయి, లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది. నెలకు జీతం పడ్డట్టే నెలకు మంచిగా ఫస్ట్ వీక్ లోనే మీకు అకౌంట్లో పైసలు పడుతుండే. నేను నల్గొండ పోయినా, రైతు ధర్నా చేసిన వాడ వచ్చినాం. నల్గొండ పట్టణం ఎట్లా మారిందో నాకంటే బాగా మా తమ్ముడు సైదిరెడ్డి ఉన్నాడా, మున్సిపల్ చైర్మన్. ఒకరోజు కేసీఆర్ గారు మా గ్యాదర్ కిషోర్ గారి ఇంట్లో ఏదో కార్యం ఉంటే ఆడికి వచ్చింది. వచ్చిన తర్వాత చూసి వెంటనే జగదీష్ రెడ్డి గారికి నాకు ఇద్దరికి ఫోన్ చేసి, ఏం చేస్తున్నారా మీ ఇద్దరు, నల్గొండ టౌన్ గంత ఇంపార్టెంట్ టౌన్, జిల్లా కేంద్రం, ఎట్లా ఉంటుందా నాకు అర్థం కాదు, వెంటనే మీ ఇద్దరు పాదయాత్ర వేయండి, రేపు పోయి ఇద్దరు పోయి ఒక 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం ప్రజలను కలిసి ఏం కావాలో చూసిరండి అని చెప్పి నేను జగదీష్ అన్న తర్వాత ఇంకెవరో ముగ్గురం కలిసిపోయినాం. పోయి కలిసి మొత్తం భూపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఆ రోజు అందరం కలిసి 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను అడిగి ఆ చుట్టుపక్కల ఉండే షాపులు వాళ్ళు వీళ్ళు అందరిని అడిగినాం, ఏం కావాలా మరి ఇట్లా కేసీఆర్ సార్ పంపిండు, ఏం చేయమంటారు మాకు, మీకోసం ఏం చేయమంటారు అంటే, సార్ ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి అన్నారు. ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్స్ అన్ని మంచిగా చేయండి అంటే 700 కోట్ల రూపాయలతోని నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంతులు ఎవ్వరు చేయని విధంగా అద్భుతంగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో బాగా చేసింది.